సై అంటే సై, సిద్ధమా అంటే సిద్ధమే, సవాలంటే ప్రతి సవాల్. ఇది తెలంగాణ పాలిటిక్స్లో ఇప్పుడు నడుస్తున్న పంచాయతీ. అరకిపూడి గాంధీ, కౌశిక్ రెడ్డి మధ్య డైలాగ్ వారుగా మొదలైన పంచాయతీ ఇప్పుడు చేతల వరకు వెళ్ళింది. ఎందుకీ ఇద్దరు నేతలు తమ మాటలు చేతలతో సభ్య సమాజానికి ఏం సందేశం ఇస్తున్నారు? ఆనం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇక మారిన 10 ఎమ్మెల్యేలు, వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇగో ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగు రిపబ్లిక్లా. ఇజ్జత్ లేని వాళ్ళు, మీకు ఇజ్జత్ ఉందానే అసలు? మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టే ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టే ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. సో ఇలా మొదలైంది ఈ పంచాయతీ. పార్టీ మారిన వారిపై బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డి మాట్లాడిన తీరిది. రాజకీయాల్లో విమర్శలు కామన్, వివాదాలు కామన్. బట్ ఈ దిగజారుడు వ్యాఖ్యలు కూడా ఇప్పుడు కామన్గా మారిపోతున్నాయి. ఇలాంటి ప్రబుద్ధుల వల్ల ఓ చేతిలో గాజులు, మరో చేతిలో చీర. ఆయన ఎంతసేపు అవతల వ్యక్తిపై పంచులు వేస్తున్నానన్న ఆలోచననే ఉన్నారు కానీ మహిళలను కించపరుస్తున్నాను అనే సోయ ఎక్కడా కనిపించలేదు. ఇదిలా ఉంటే ఇక మరో పెద్ద ఆయన మాటలు వినండి. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి చేరినాక ఆ గౌరవం లేని సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతారా? అలాంటి వాళ్ళు ఇంకా 2-3 ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి స్థాయిలో పడి పార్టీలో చాలామంది దూరమయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతా ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు. రేపటి నుంచి ఇటువంటి ఊరు మీద ఆంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో. ఇటువంటి ఆంబోతుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట తీరు ప్రజలని, ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్న వాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి. 100 ఆరోపణలు చేయని కోర్టు నిర్ణయానికి, స్పీకర్ గారి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. ఈయన పిఎస్సి చైర్మన్ అరకిపూడి గాంధీ. ఈయన మాట్లాడిన మాటలను ఉన్నది ఉన్నట్టు వేయలేక మధ్యలో ఆపేశాం. తప్పలేదు, ఆయన మొదలుపెట్టారు కదా, నేను కంటిన్యూ చేస్తే తప్పేంటి అన్నట్టుగా రెచ్చిపోయారు గాంధీ. సై అంటే సై అనుకున్నారు. నేను మీ ఇంటికి వస్తానంటే నేను మీ ఇంటికి వస్తానని సవాళ్ళు కూడా విసురుకున్నారు. సవాళ్ళ వరకు బాగానే వెళ్ళింది కానీ ఆ తర్వాత జరిగింది మరింత రోతగా ఉంది. ఇరువురు నేతలు తమ బల ప్రదర్శనకు ఈ అంశాన్ని వాడుకున్నారు. 11 గంటలకు మీ ఇంటికి వచ్చి జెండాను ఎగరేస్తానన్నాడు కౌశిక్ రెడ్డి. రాకపోతే నేనే మీ ఇంటికి వస్తానన్నారు గాంధీ. కౌశిక్ రాలేదు, గాంధీ మాత్రం వెళ్ళారు. దీంతో రచ్చ మొదలైంది. రాళ్లు పడ్డాయి, అద్దాలు పగిలాయి. పోలీసులు ఆయనను అడ్డుకున్నారు, పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇదే పెద్ద న్యూసెన్స్ అనుకుంటే కౌశిక్ రెడ్డి అగ్గికి మరింత ఆజ్యం పోసే పనిలో పడ్డారు. రేపు మాత్రం ఖచ్చితంగా ఇవాళ పోలీస్ నిర్బంధంలో నన్ను ఆపినో, నన్నే కాదు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే. చాలాసేపు మీడియా వాళ్ళని కూడా లోపల రానియలే మీరు. ఇవాళ ఖచ్చితంగా రేపు 11 గంటలకి మేము ఆడి నుంచి బయలుదేరుతాం. ఖచ్చితంగా మీకు చెప్తా ఉన్నాం, గాంధీ గారి ఇంటికి పోతాం. గొడవకు కాదు మేము పోయేది. ఆయన మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అంటుండు కాబట్టి మా షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, మా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు, జిహెచ్ఎంసీలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలు అందరం కూడా ఆడ మీటింగ్ పెట్టుకోవడానికి పోతున్నాం. ఆయనకు స్వాగతం పలికి తెలంగాణ భవన్కి తీసుకొచ్చి మళ్ళా కేసీఆర్ గారి దగ్గరికి తీసుకుపోతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ 11కి వస్తాను, రేపంటాం, ఎల్లుండి అంటాం. ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడక, బయటికి రా, తెలుసుకున్నారా నా కొడక. నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను, రాలేకపోయావు, నేను ఇంటికి వచ్చా, రా బయటికి రా నా కొడక. దమ్ముంటే బయటికి రా. మరి నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు అయింది, కలిసి వస్తాం. అటువంటి కోవట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా? ఇది ఈ నేతల వరుస.
వీళ్ళు పోరాడేది ఏ ప్రజల కోసమూ కాదు, ప్రజా సంక్షేమం కోసం అంతకన్నా కాదు. పార్టీల కోసం పంచాయతీ పెట్టుకుని ఎవరికి వారు రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు ఇరువురు నేతలు. ఈ మంటల్లో చలిగాచుకుంటున్నాయి పార్టీలు. ఇప్పుడు వీరిద్దరి పంచాయతీ వల్ల ప్రజలకు నయా పైసా లాభం లేదు. ఇన్ని నీతులు మాట్లాడుతున్న ఈ నేతలు మరి శుద్ధపూసలా అంటే ఇద్దరూ అనేక పార్టీల్లో పనిచేసిన వారే, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారే. గతం మర్చిపోయారేమో, సుమతి శతకాలు వెల్లివేస్తున్నారు. ఇప్పుడు ప్రజలు చూస్తున్నారన్న కాసింత జ్ఞానం అయితే లేకపోతే ఎలా? ఇప్పటికైనా మీ పనికిమాలిన రాజకీయాలు మానుకొని కాస్త విజ్ఞతతో హుందాగా రాజకీయాలు చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమే కాదు, మీ నుంచి ప్రజలు కోరుకునేది కూడా అదే, కొంచెం గౌరవప్రదమైన రాజకీయం. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.